శాంతి సమాధానాలు నెలకొల్పాలి అంటే దేవుడు ఒక జనాంగంతో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఒక జనాంగంతో మాట్లాడుతూ ఒక చక్కటి వివరణను ద్వితీయోపదేశ కాండంలో ఇచ్చారు. ఒకసారి వాటిని చూద్దాం మనం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 10వ వచనం. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులు లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందుకు మీరు నెమ్మది పొందినప్పుడు సరిపోతుంది. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. వీరు నెమ్మది పొందడానికి ఏం చేయాలండి? వీరు నెమ్మది పొందటానికి నెమ్మది దినము అని మనం ఇదేం అనాలంటే విశ్రాంతి దినము అని పిలుచుకోవాలి. ఇప్పుడు చదివినటువంటి వాక్యానికి ఇంకొక వచనం పైకి చదువుతున్నాను చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు. ఏం పొందలేదండి? విశ్రాంతిని స్వాస్థ్యముగా మీరు ఇంతకుముందు పొందలేదు. కానీ ఇప్పుడు విశ్రాంతిని మీరు ఎలా పొందాలి? స్వాస్థ్యముగా పొందాలి. విశ్రాంతి దినమును మీరు ఎలా పొందాలండి? ఇప్పుడు స్వాస్థ్యముగా అనుభవించాలి. స్వాస్థ్యం అంటే ఏంటి? విశ్రాంతి దినము మీరు స్వాస్థ్యముగా అనుభవించాలి అంటే అర్థం చేసుకోవాలి ఒకసారి. స్వాస్థ్యము అంటే మీ తర్వాత ఉన్నటువంటి వారసత్వము, మీకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యముగా దాన్ని పరిగణించాలి. మీకు ఒక ఇల్లు ఇచ్చారనుకోండి, అది మీ స్వాస్థ్యము కదా, అది మీకు స్వాస్థ్యము. ఒక గృహము మీకు స్వాస్థ్యము అంటే అది మీ పేర రాయబడింది, ఇంకా అది మీకే చెందినటువంటిది, అది మీకే చెందినటువంటిది. అలాగునే మీకు ఇవ్వబడినటువంటి విశ్రాంతి కూడా స్వాస్థ్యముగా అనుభవించాలి. ఈరోజు క్రైస్తవులు విశ్రాంతి దినమును స్వాస్థ్యముగా అనుభవించలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. విశ్రాంతి దినముగా కాక అనేకమైనటువంటి పరిస్థితుల్లోనికి దాన్ని తీసుకొచ్చేవారుగా, అనేకమైనటువంటి లోక తలంపులను లోక పరిస్థితుల్లోనూ మిక్స్ చేసేటటువంటి వారిగా కనబడుతూ ఉంటారు. దేవుని యొక్క దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటంలో మనం వెనకాడినప్పుడు మన గృహంలో అసమాధానము ఏలుబడి చేస్తూ ఉంటుంది. విశ్రాంతి దినమును అశ్రద్ధ చేసేటువంటి వారి ఇళ్లలో అసమాధానము ఏలుబడి చేస్తూ ఉంటుంది. గమనించాలి దీన్ని. దేవుని దినమును దేవుని కొరకు ప్రత్యేకించినప్పుడు, దేవుని దినమును వేరొక పరిస్థితిని కలగలిపేసినప్పుడు దేవుని యొక్క అసమాధానము మన జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాము. అందుకనే గృహాల్లో సమాధానమును మనం చూడలేకపోతూ ఉంటాం. అందుకనే దేవుడు మనకివ్వాలి అనుకున్నటువంటి ఆ శాంతి సమాధానము నుంచి మనము దూరముగా జరిగిపోవటానికి మనము గమనిస్తూ ఉంటాం. ప్రియ సంగమా, ఇది మనం గమనించుకోవాలి ఒక్కసారి. విశ్రాంతి దినము ఎంత ప్రత్యేకమైనది. ఆ విశ్రాంతి దినములో మనము దేవునితో గడపటం ఎంత ప్రత్యేకమైనదో దేవుడు మనకు వివరిస్తూ ఉన్నారు. మనకున్నటువంటి కొద్దిపాటి పనిని బట్టో, మనకున్నటువంటి కొద్దిపాటి పరిస్థితిని బట్టో దేవునికి మనం దూరంగా జరిగిపోవటానికి ఇష్టపడుతూ ఉంటాము. కానీ దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు. దేవుడు మానవుణ్ణి నిర్మించుకోవటానికి గల కారణం ఏంటి అంటే, ఉదయకాలమున సాయంకాలమున వారితో దేవుడు ఏం చేయాలన్నారు? సహవాసము చేయాలి అన్నారు. దేవుడు మందిరములో మనతో సహవాసము చేయటానికి విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశారు. 7 దినాల్లో 6 దినాలు మీరు కష్టపడి 7వ దినాన విశ్రాంతిగా మీకు ఇస్తూ ఉన్నాను. ఆ విశ్రాంతి దినమున దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించు వారముగా ఉండాలి. అంటే ఆ దినము ప్రత్యేకించి దేవుని కొరకే. ఎవరి కొరకండి ఆ దినము? ప్రత్యేకించి దేవుని కొరకు మాత్రమే ఆ దినమును ఉపయోగించే వారముగా మనం ఉండాలి.
అంతేగాని మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ ఒక్కరోజే లీవ్ ఉంటుంది కదండి అని ఆ పరిస్థితిని ఈ పరిస్థితిని మొత్తాన్ని ఒక్క చోటగా కలిపేసి దేవునికి మన దినాన్ని అప్పగించేటువంటి వారంగా దూరం జరిగిపోయేలాగా మన పరిస్థితి ఉండకూడదు. దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారమై ఉండాలి. కయ్యను అర్పణను తిరస్కరించడానికి గల కారణం అదే. నువ్వు సత్క్రియ చేయలేదయ్యా నా జీవితంలో, నువ్వు సత్క్రియ చేసినట్లయితే నేను నీ అర్పణను అంగీకరించేవాడిని. నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టే పాపము నీ వాకిట పొంచి ఉన్నది. ఎక్కడ నిలబడిందండి? వాకిట పొంచి ఉన్నది. దేని వలన? సత్క్రియ చేయకపోవటం వలన. ఎప్పుడైతే దేవుని దినమును లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ విశ్రాంతి దినమును దేవుని కొరకు మనం అప్పగించమో అప్పుడు పాపము చేసినటువంటి వారితో సమానమవుతున్నామేమో గమనించాలి సహోదరులారా. దేవునికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతూ ఉన్నామేమో. ఏమండి, మా బంధువులు మాకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వారండి, మరి వాళ్ళు ఆదివారమే ఈ ప్రోగ్రాం పెట్టారండి, అందువలన మేము వెళ్ళకపోతే చాలా పరిస్థితులు మారిపోతాయండి. ఇప్పుడు ప్రాధాన్యత దేవునితో గడపటానికి కాకుండా లోకములో ఉన్నటువంటి పరిస్థితికి అప్పచెప్పటాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏం చేసాం? మనం మ్యూట్ చేసేసాం. చేసి మన సొంత చిత్తానికి మన పరిస్థితిని మనం అప్పగించుకున్నందువలన దేవుడు అక్కడ కార్యం చేయటానికి మనం అవకాశము ఇవ్వనందువలన ఇప్పుడు అసమాధానం అనేటువంటిది ఏమైంది? నెమ్మది లేకపోవటం అనేటువంటిది ఏమైంది? ఇంట్లోనికి ప్రవేశించింది. ఇప్పుడు ప్రార్థన ఇంకొకలా ఉంటుంది. ఇప్పుడు ఈ తల్లిగారి ఇంట్లోకి అసమాధానం వచ్చింది కదా, నెమ్మది లేకపోవటం వచ్చింది కదా. ఇప్పుడు ఈ తల్లిగారు ఒక ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారో తెలుసా? అయ్యా, అసలు నీకోసమే మేమన్నీ చేసేసామయ్యా, ఏంటి మాకే ఈ కష్టం రావాలా? చేసేవన్నీ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, చేసేవన్నీ దేవుని నోరును ఎత్తనవ్వకుండా చేసేటువంటి పనులు, చేసేవన్నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి బ్లాక్ చేసేటువంటి పనులు, చేసేవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మన గృహంలో ప్రవేశింపకుండా ఉండేటట్టు చేసేటువంటి పనులు. మనం చేసే ప్రార్థన మాత్రం దేవునిదే తప్పు అన్నట్లుగా దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. గమనించాలి ఒక్కసారి, మన ఇంట్లోనికి ఒక శాపపూరితమైనది ఎందుకు వస్తూ ఉన్నది? మన ఇంట్లోనికి దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో మన ఆలోచనలు పోయాయో, మన పరిస్థితులు వెళ్ళాయో, మన క్రియలు వెళ్ళాయో, మన యొక్క ఆలోచనలు వెళ్ళాయో, అప్పుడే మన ఇంట్లోనికి దేవునికి ఇష్టము కానటువంటి అసమాధానము ఇంట్లోనికి వచ్చి కూర్చుంటూ ఉంటుంది. దేవుడు ఉన్నటువంటి ఇంట్లో అసమాధానం ఉండదండి. దేవుడు ఉన్నటువంటి ఇంట్లో ఖచ్చితంగా ఆ వ్యతిరేకత కనబడదు. ఒకవేళ అటువంటిది ఏదైనా కనబడుతున్నా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏం చేస్తూ ఉంటారు? సరిచేసి వారిని మరలా క్రమపరిచి అట్టి అసమాధానమును, అట్టి ఆ నెమ్మది లేనటువంటి పరిస్థితిని బయటకు తోలివేస్తూ ఉంటారు. అది తోలివేయటానికి మన హృదయంలో దేవునికి అవకాశం ఇచ్చేటువంటి వారమై ఉండాలి. ఆ హృదయంలో దేవునికి అవకాశం ఇస్తున్నటువంటి వారమై ఉండాలి. ఈ రోజుకి దేవుని సన్నిధికి వస్తూ, దేవుని సన్నిధిలో నిలబడుతూ, బల్లారాధనలో పాలు పొందుతూ, ఇంకను బంధువులతో, ఇంకను కుమారుడు తండ్రితో, తండ్రి కుమారుడితో మాట్లాడకపోతుంటే ఏంటి పరిస్థితి? దానికి ఇంట్లో ఉంటున్నారు, ఒకే టేబుల్ మీద భోజనం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరితో ఒకరు సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చి బల్లారాధన తీసుకుంటున్నామంటే దానికి దేవుడు మెచ్చేటువంటిదిగా కనబడుతూ ఉంటుందా? అది కనబడుతుందా? బహుశా వచ్చేవారు మనందరం బల్లారాధనలో పాలు పొందాలేమో కదా. ఇప్పుడు ఎంతమందితో అసమాధానంగా ఉండి, నేను వారితో మాట్లాడను అనుకుని దూరంగా ఉండి, ఈరోజు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని బలలో పాలు పొంది శాపపూరితమైనటువంటి సమాధానము నువ్వు ఇంటికి తీసుకెళ్తుంటావా? బల్ల అనేది పవిత్రమైనది. ఏంటమ్మా బల్ల? పవిత్రమైనది. అసమాధానముతో కూడినటువంటి వారు ఆ సమాధానపూరితమైనటువంటి దానిలో చేపెట్టకూడదు.
అది పెట్టినప్పుడు శాపపూరితమైనటువంటి దాన్ని తీసుకెళ్తారు. అందుకే మొదటి కొరింథీలో దేవుడు మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు కొరింథీ సంఘానికి, మీలో చాలామంది బలహీనులై ఉన్నారు, ఎందుకంటే అసమాధానముతో మీరు బలలో పాలు పొంది అన్య దేవతల మధ్య ఉన్నటువంటి వాటిలోనూ మీరు పాలు పొంది దేవుని సంబంధితమైనటువంటి వాటిలోనూ మీరు పాలు పొందుతూ ఉన్నారు. అందుకనే మీరు ఏమైపోతూ ఉన్నారు? బలహీనులుగా కనబడుతూ ఉన్నారు. మీ శరీర బలహీనతలకు కారణం ఇది అని దేవుడు స్వచ్ఛమైనటువంటి ఆయన మాటలు కొరింథీ సంఘానికి రాసి పంపించారు. బలహీనతలు కలగటానికి గల కారణాలు చెప్తూ ఉన్నారు అక్కడ. అంటే అన్ని బలహీనతలు దీనివల్లనే కలుగుతాయా అంటే కాదు, కానీ కొన్ని అయితే ఖచ్చితంగా వీటి వల్లే జరుగుతూ ఉన్నాయి. అందుకనే మనల్ని మనం ప్రశ్నించుకోవాలా, మనల్ని మనం సరి చేసుకునేటువంటి వారం అయి ఉండాలి. బల్లారాధన రోజు కొంతమంది వస్తూ ఉంటారు, ఇక్కడ నిలబడి బల్ల ముందుకు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసేస్తారు. ఓ లార్డ్ ఫాదర్ ప్లీజ్ ఫర్గివ్ మీ నౌ. సిద్ధపాటులో లేనటువంటి పరిస్థితి. అప్పుడుకొచ్చి 2 క్షణాలు తీసుకోండి, బల్లలో మీరు పాలు పొందండి అని చెప్పినప్పుడు. అందుకని దైవ సేవకులు ఏం చేస్తూ ఉంటారో తెలుసా, కొన్ని చోట్ల మీలో అపవిత్రంగా లేకుండా నేను పవిత్రుణ్ణి అని మీ చెయ్యి పైకి చూపించి సాక్ష్యం ఇచ్చి బలలో పాలు పొందండి అని చెప్తారు. ఏం చేస్తున్నారు? నేను పవిత్రంగా ఉన్నాను అని మీ చెయ్యి పైకి చూపించి సాక్ష్యం ఇచ్చి బలలో పాలు పొందండి. ఎందుకు ఇంట్లో అసమాధానం కలుగుతుంది అంటే, శాంతికరమైనటువంటి జలముల యొద్ద నిన్ను ప్రవహింపజేస్తానని దేవుడు చెప్పినటువంటి మాటలకు మనం చెవియొగ్గనటువంటి వారమయ్యి ఆయన శాంతిని సమాధానమును పక్కకు నెట్టివేసేటువంటి వారమైపోతూ ఉంటాం. బల్ల ఆయన ఇరువురి మధ్య సమాధానమును కుదుర్చటానికి చేసినటువంటి పని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి సంఘ బిడ్డలందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. బల్ల ఇరువురి మధ్య సమాధానమును ఏర్పాటు చేయటానికి కుదర్చబడినటువంటిది. తండ్రి అయినటువంటి దేవునికి మానవునికి సమాధానము లేదు. అప్పుడు కుమారుడు ఈ లోకములోనికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను మరణానికి అప్పగించుకొని తన శరీరమును నలగగొట్టుకొని తన శరీరమును ఈ లోకములో ఉన్నటువంటి వారికి అప్పగించి తండ్రికి మానవ జాతికి సమాధానాన్ని నెలకొల్పారు. అందుకని దానిని గుర్తు చేసుకోవటానికి బల్లం తీసుకోమంటున్నారు ప్రభువారు. ఇప్పుడు శాంతి లేకుండా సమాధానము లేకుండా బల్లలో చేయి పెడుతున్నాము అంటే మనకు ఆ విశిష్టత తెలుసు ఉండకపోవాలి, లేకపోతే ఏం కాదులే అన్నటువంటి పరిస్థితి కన్నా మనము వచ్చేసి ఉండాలి. ఏమవుతుందిలే ఏం కాదు అన్నటువంటి పరిస్థితి కన్నా వచ్చి ఉండాలి. లేకపోతే బల్ల యొక్క ప్రాధాన్యత మనకు అర్థం కాకుండా ఉండాలి. ఈరోజు అత్తగారితో కోడలు అత్తగారితో మాట్లాడకుండా వచ్చి ఈ బలలో మీ చేయి పెట్టడానికి వీల్లేదండి. భర్త భార్యతో మాట్లాడకుండా భార్య భర్తతో మాట్లాడకుండా వచ్చి ఈ బలలో చేయి పెట్టడానికి అవకాశం లేదు. తోడికోడళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వచ్చి బలలో చేయి పెట్టడానికి వీల్లేదు. సమాధాన పడి ఏం చేయాలా? వచ్చి బలలో చేయి పెట్టాలి. సమాధాన పడకుండా ఇరువురి మధ్య సమాధానమును కుదుర్చడానికి చేయమన్నటువంటి క్రియలో మనం ఎలాగున పాలు పొందుతాము అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుడు ఎవరైతే తప్పు లేకపోయినా వెళ్ళి క్షమించమని అడుగుతూ ఉంటారో, ఈ బలలో పాలు పొందటాన్ని బట్టి నేను దేవునిలో ఉండాలి అన్నటువంటి క్రియను నేను జరిగించడం కోసం నా తప్పు లేకపోయినా నేను దాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాను, క్షమించమని సమాధాన పడటానికి ఇష్టపడుతున్నాను అని ఎవరైతే అంటారో వారే పరలోక రాజ్యంలో ఎవరవుతారు? గొప్పవారై ఉంటారు. ఒకవేళ మనం క్షమించమని ఇప్పుడు అడగటాన్ని బట్టి వారి ముందు మనం చిన్నబోతున్నామేమో, క్షమించమని అడగటాన్ని బట్టి వారి ముందు మనం చీప్ అయిపోతున్నామేమో, క్షమించమని అడగటాన్ని బట్టి మనల్ని మనం తగ్గించుకున్నటువంటి వారం అయిపోయామేమో. ప్రియ సహోదరుడా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేసినటువంటి క్రియను బట్టి, నువ్వు చేసినటువంటి ఈ పనిని బట్టి ప్రభువారు పరలోక రాజ్యంలో నిన్ను అందరికన్నా గొప్పవారిగా ఎంచబోతూ ఉన్నారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి ఇప్పటికి మనకి. మహా అయితే ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతుకుతాం. ఈ 20-30 సంవత్సరాల ప్రెస్టేజ్ కోసం పోతే
యుగయుగాలు క్రీస్తుతో గడిపే చోట మనం ఏమైపోతామండి? తక్కువైపోవట్లేదు, అయిపోతూ ఉన్నామా? మనకి ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు? యుగయుగాలు క్రీస్తుతో గడపటం కదా మనకి ఇంపార్టెంట్. ఈ లోకంలో ఒక వ్యక్తి ముందు మనం తగ్గి ఉండటంలో తప్పేమీ కాదండి. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొద్ది దినాల్లో, ఈ కొద్ది సంవత్సరాల్లో బాగా నేర్చుకుంటూ ఉన్నాను. ఇక్కడ దేవుడు అట్టి పాఠాలను నాకు నేర్పిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకుముందు నా జీవితం అలా ఉండేది కాదు. ఇంతకుముందంతా కంటికి కన్ను పంటికి పన్ను అన్నటువంటి పరిస్థితే. కృపలో లేను నేను. ఎక్కడ లేము? కృపలో లేము. దేవుని యొక్క నడిపింపులో లేము మనము. నేను మరి ముఖ్యంగా అట్టు పెట్టినామక అట్టున్నర పెట్టాలంట. ఒకటి కొడితే మనల్ని 1.5 కొట్టాలి మనం. అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి జీవితాలు, ఏమాత్రము క్షమించలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి నీచపు బతుకు. కానీ ప్రభు వారి ప్రేమను బట్టి, ఆయన నేర్పిస్తున్నటువంటి ఆ పాఠములను బట్టి, ఆయన నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి కొద్ది కొద్దిగా దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే మరలా కడుగుతూ వస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను రుణస్థుడై ఉన్నాను. అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిని అయి ఉన్నాను. ఈ లోకంలో మనకు మిగిలింది ఏంటండి? ఎట్ సర్టెన్ ఏజ్ ఎవ్రీవన్ నీడ్ టు లీవ్ దిస్ వరల్డ్. ఏదో ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోవలసినటువంటి వారమే. ఏదో ఒక క్షణంలో ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళవలసినటువంటి వారమే. 2 రోజుల క్రితం చక్కటి యవన బిడ్డ మన స్ట్రీట్లోనే భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి యవన బిడ్డ. ఇంకెంతకాలం శాంతి సమాధానం లేకుండా, నీ తోటి సహోదరుడితో నువ్వు మాట్లాడకుండా ఎంతకాలం బ్రతుకుతావు చెప్పు? నీ తోటి సహోదరుణ్ణి ప్రేమించకుండా క్రీస్తు ప్రేమను బయట వాళ్ళకి ఎలా చెప్పగలుగుతున్నాం మనం? ఎలా చెప్పగలుగుతామండి? ఎలా చెప్పగలుగుతాం? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మన హృదయాలను తాకటానికే ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడు. నీ ఇంట్లో సమాధానం లేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసు బిడ్డ? నువ్వు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోవటమే. 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు ప్రభు వారిని అడిగినప్పుడు 2 ఆజ్ఞలు చేశారు. ఆ 2 ఆజ్ఞలను క్షమించడమే. ఏంటండి? క్షమించటమేనండి. అంతే. క్షమాపణకు అంత ప్రాధాన్యతను దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో రాయించి ఉంచారు. నాకు ఒకప్పుడు ఇవన్నీ అంత తెలిసేది. అంటే థియోలాజికల్గా ఐ నో వాట్ ఈజ్ వాట్, బట్ ప్రాక్టికల్లీ నో. ప్రాక్టికల్గా కాదు. కానీ ఇక్కడున్నటువంటి బిడ్డలను గమనిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడున్నటువంటి సేవకులను గమనిస్తూ ఉన్నప్పుడు, మనము కూడా ఇలా ఎందుకు జీవించకూడదు అనేటువంటి ఆశ మనలో కలగాలి. నాలో కలిగింది. దేవుడు నన్ను ఆ విధంగా చెక్కుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సహవాసంలో నడపబడుతున్నటువంటి మనము ఏ ప్రేమ కలిగి ఉన్నాము? సహోదర ప్రేమను కలిగి ఉన్నామా? ఇంకా అసమాధానమైనటువంటి పరిస్థితుల్లోనే ఊగిసలాడుతూ, ఏదో మొక్కుబడిగా చూసి బాగున్నారా అని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పొద్దున్నే దాపరించింది, పొద్దున్నే తయారైంది మా ముందు. ఏంటిది? పైకేమో ప్రేమ కలిగి ఉన్నట్లుగా చూపించి లోపల వారి మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితి. గమనించాలి. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్తూ ఉన్నాము గమనించుకోవాలి ఒకసారి. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చదివి నేను ముగిస్తాను. యెహోషువ 22వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేసి ఉన్నారు. కాబట్టి మీరిప్పుడు
యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో తిరిగి వెళ్ళుడి. ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. దేవుడు ఇక్కడ మీకు నెమ్మదిని సమాధానమును కలగజేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒక్కసారి చదువుకుని రండి. యెహోషువ పిలిపించి వారితో ఇట్లా నేను ఆగుదాం ఇక్కడ ఒక్కసారి. యెహోవా సేవకుడైన మోషే మీకు చేసినదంతయు మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు. మొట్టమొదట గోల్డెన్ రూల్ ఇది. ఇందాక చదువుకున్నాము, విశ్రాంతి దినమును మనం పాటించినప్పుడు మన జీవితాల్లోకి అసమాధానము వస్తూ ఉంది, శాంతి కనబడట్లేదు. రెండవది ఇక్కడ యెహోషువ మాట్లాడుతున్నారు, మీ సేవకుడైనటువంటి లేకపోతే యెహోవా సేవకుడైనటువంటి మోషే, మిమ్మల్ని నడిపించినటువంటి మీ నాయకుడైనటువంటి మోషే చెప్పినదంతయు మీరు చేసి ఉన్నారు కనుక మీకేం జరుగుతుంది, మీకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. ఇంకొంచెం కిందకి వెళ్ళినప్పుడు మీరు అదే చదువుతారు, మీకు నెమ్మది కలుగుతుంది అని మీరు చదువుతూ ఉంటారు. నెమ్మది కలుగుతూ ఉంది. మొట్టమొదటిది విశ్రాంతి దినాన్ని శ్రద్ధగా పాటించేటువంటి వారై ఉండాలి. బల్లలో సరిగ్గా పాలు పొందేటువంటి వారై ఉండాలి. అసమాధానంగా లేకపోతే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా బలలో పాలు పొందడానికి వెళ్ళలేదు. దానిని బట్టి కూడా ఇంట్లో అసమాధానము కలుగుతూ ఉంది. మూడవది, దేవుని సేవకుడైనటువంటి మోషే చెప్పినట్లుగా మీరు చేశారు కాబట్టి మీకు సమాధానము, నెమ్మది కలుగుతూ ఉంది. 4వ పాయింట్ చదివి ఇంకా ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. చదవండి ఇంకొంచెం ముందుకు. మరియు నేను మీకు ఆజ్ఞాపించినటువంటి వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడుచుకొని ఉన్నారు. చూసారా, మీ సహోదరులను ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. మీ సహోదరులను మీరు విడిచిపెట్టలేదు కాబట్టి మీరేమవుతున్నారంటే శాంతి సమాధానము చేత నడిపించబడుతూ ఉన్నారు. మీకు నెమ్మది కలుగుతుంది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క తీరులో కనబడుతూ ఉంటారు. కొంచెం ఆశీర్వదించబడగానే, కొంచెం దేవుడు దగ్గర మొక్కుకున్నవి జరగగానే వెంటనే తక్కువగా ఉన్నటువంటి వారిని, లేకపోతే డబ్బు లేనటువంటి వారిని ఏమాత్రము ఖాతరు చేయక వారిని చాలా చిన్న చూపు చూస్తూ వారిని పక్కన పెట్టేసేటువంటి వారు కనబడుతూ ఉంటారు. వారిని పక్కన పెట్టేటువంటి వారు మనం గమనిస్తూ ఉంటాం ఈ లోకంలో. ఇక్కడ కానీ ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడుతున్నారు. మీరెప్పుడు మీ సహోదరులను ఏం చేయలేదు? పక్కన పెట్టలేదు. వారిని మీరు ఎప్పుడు చేర్చుకొని ఉన్నారు, మీరు వారితో ఎప్పుడు కలిసి ఉన్నారు. అందుకనే మీ ఇంట్లో ఏముంది? సమాధానం ఉంది, నెమ్మది ఉన్నది. ఇంట్లో నెమ్మది లేకపోవటానికి గల కారణాన్ని వివరిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు దేవుని మాట వినేటువంటి వారుగా ఉన్నారు, దేవునితో నడిచేటువంటి వారుగా మీరు కనబడుతూ ఉన్నారు. అందుకనే మీ జీవితాల్లో నెమ్మది దేవుడు మీకు కలగజేసి ఉంచారు. ఎక్కడ? ద్వితీయోపదేశ కాండంలో దేవుడు వారికి వాగ్దానం చేశారండి, నేను మీకు నెమ్మదిని కలగజేస్తాను అని ఇచ్చినటువంటి వాగ్దానమును ప్రభువారు యెహోషువ గ్రంథంలో నెరవేర్చి వారి కన్నుల ఎదుట మరలా చెప్తూ ఉన్నారు. మీ దేవుడైన యెహోవాను మీరు విసర్జించలేదు, ఆయన మీరు హత్తుకొని ఆయనతో పాటు మీరు నడిచారు, ఆయన ఆజ్ఞలను మీరు గైకొన్నారు, ఆయన చెప్పిన ప్రతి మాటను నెరవేర్చడానికి మీరు ఇష్టపడ్డారు. కాబట్టి మీ ఇంట్లో సమాధానము, నెమ్మది కలిగింది. మీరు మీ సహోదరులను విడిచిపెట్టలేదు, అందుకనే మీ ఇంట్లో సమాధానం కలిగింది. మీరు దేవుని మాటలను ఎన్నడూ త్రోసివేయలేదు, అందుకనే మీ ఇంట్లో సమాధానం కలిగింది. అన్య దేవతలకు సంబంధించినటువంటి వాటిలో మీరు ఎప్పుడు పాలు పొందలేదు, అందుకనే మీ ఇంట్లో సమాధానం కలిగింది. అన్య దేవతలకు సంబంధించినటువంటి వాటిలో ఎక్కడ మీరు ప్రవేశించలేదు, అందుకనే మీ ఇంట్లో సమాధానం కలిగింది. వాటి రుచైనను వాటి చూపైనను మీ ఇళ్ళ మీద పడనివ్వలేదు, అందుకనే మీకు సమాధానము కలిగింది. కొంతమంది అన్యదేవత పరమైనటువంటి వాటి పరిస్థితుల్లోనికి వెళ్ళి అక్కడి నుంచి చీకటిని ఇంట్లోకి తెచ్చుకుని బాధపడే వాళ్ళు లేకుండా లేరు. అప్పటికి 2 రోజులు బాగా ఇబ్బంది పడిన తర్వాత సేవకులకు ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారు
మా ఇంట్లో అంతా అలజడే. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదండి. ఊరికే గొడవ పడిపోతూ ఉన్నాము. మళ్ళీ సేవకులు ప్రార్థన చేసి ఆ చీకటిని గద్దించి ఆ పరిస్థితి అంతా మరలా చక్కబరిచే వరకు ఆ ఇంట్లో ఏం లేదు, నెమ్మది కనబడట్లేదు. ఎందువల్ల జరుగుతున్నవి ఇవన్నీ? ఎందుకంటే దేవుని ఆజ్ఞకు మనం లోబడకపోవటాన్ని బట్టి నెమ్మది లేదు అని ఆనాటి కాలంలో ఉన్నటువంటి మెతుషెల కానీ, లేకపోతే ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారందరూ దేని కోరుకుంటూ ఉన్నారు? నెమ్మది కావాలని నోవాహు పేరు పెడుతూ ఉన్నారు. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు నెమ్మదిని చూడలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒకటే కారణం, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను వాటిని మనం మనస్ఫూర్తిగా ఫాలో అవ్వకపోవటాన్ని బట్టి, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ మనము దేవుణ్ణి వెంబడించకపోవటాన్ని బట్టే దానికి కారణమవుతున్నాము. అందుకని దేవుడు అంటూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించువారు పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆరాధించాలి. ఆయన దినమును మనము ప్రత్యేకపరుచుకోవాలి. ఏదో అలవాటు పూర్వకంగా భక్తి చేయటం కాదు. ఆదివారం అంటే మనకొక శ్రద్ధ, మనకొక నియమము, మనమొక స్వాస్థ్యముగా దాన్ని తీసుకొని పరిగెత్తే వారమై ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్.